హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవి ఏం కాయలో మీకులో ఎవరికైనా తెలుసా? ఈ కాయ చూడగానే చాలా బాగుంది. చూడడానికైతే పెద్ద సైజు, మనం చూడడానికైతే జామకాయ ఎలా ఉంటుందో స్కిన్ అలా ఉందన్నమాట. కాయ అయితే ఇట్లాంటి కాయ నేను ఎప్పుడు చూడలా. గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంది. ఇది యాలగిరి ఫండేరా పార్క్లో ఉన్నిందనమాట. దాని ఫ్లవర్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుంది. చూడండి, టూ సైడ్స్ ఏదో కొమ్ములు ఇలా మెలితిరిగినట్టు. అంతేకాకుండా ఈ ఫ్లవర్ కోసం బీస్ వస్తున్నాయి అన్నమాట. ఎంత బాగుందో ఆ సీనరీ. నేను ఇప్పుడు మీరు చూపిస్తున్నాను వీడియోలో. బీస్ ఉన్నాయి, గుర్తు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. కాయలు అయితే ఒక్కొక్క చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాస్తుంది. చూడడానికి ఆకులు అయితే ఇలా ఉన్నాయి. నాకు ఇది ఏం చెట్టో తెలీదు, నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. మీలో ఎవరైనా ఈ చెట్టును చూసారా? ఏంటి యూజెస్ ఈ చెట్టు యొక్క ఈ కాయని తినొచ్చా, తినకూడదా? అంతేకాకుండా ఇది ఏమైనా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయా? తెలిస్తే చెప్పండి, అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా చెప్తే దాన్ని బట్టి ఇంకొక వీడియో కూడా చేస్తాను. నేను నేచర్లో మనకు చాలా అద్భుతాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను ఈ మధ్య. ఇవి నేను ఎప్పుడు లైఫ్లో ఇప్పుడు వరకు చూడలేదు. ఇంత పెద్ద కాయ 1 కేజీ దాకా ఉంది. ఇది కొయ్యకూడదని వదిలేశాను అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. నేను మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ అలాగే నేచర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతేకాకుండా నా ఛానల్లో 90s 80s కిడ్స్ ఏ రకమైన ఆహారపు అలవాట్లు, అప్పుడు ఈ జీవన విధానం ఎలా ఉండేది కూడా దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, కాయలు అయితే ఆకులు ఇలా ఉన్నాయి, కాయ ఇలా ఉందన్నమాట. ఫ్లవర్ చాలా బాగుంది. ఇందులో మన శివలింగం పువ్వును చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇది కూడా అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.